నమస్తే. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా ఆయన తన అనుచరులతో సమావేశం కావడం ఇందుకు బలం చేకూర్చేలా ఉంది. అయితే పార్టీ వీడేది లేది అంటూనే అధిష్టానానికి సమాచారం లేకుండా ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అంశంగా మారింది. అయితే వరంగల్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి కూడా ఎర్రబెల్లి హాజరు కాలేదు. దీంతో ఎర్రబెల్లి పార్టీ మారతారు అనే ప్రచారం జిల్లాలో జోరుగా ఉంది. ప్రస్తుతం వరంగల్లో వేగంగా రాజకీయంగా పరిణామాలు మారుతున్నాయి వరంగల్ జిల్లాలో. సో ప్రస్తుతం ఎర్రబెల్లి పార్టీ మారతారు అన్న అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్. విజయ చంద్రిక, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పైన కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీ మారబోతున్నారు అని అంటూ చాలా జోరుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పకపోయినప్పటికీ విలేకరులు ఫోన్ చేసి అడిగినప్పుడు మాత్రం ఆయన తాను పార్టీ మారడం లేదని అయితే ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూ వస్తున్నారు. కానీ నిన్న పర్వతగిరి మండలం తన సొంత ఇంట్లో పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి తన స్వగృహంలో ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం ఏర్పాటు చేయడం కొంత రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానానికి ఎలాంటి సమాచారం లేదు. కేవలం దయాకర్రావు ముఖ్య అనుచరులు మాత్రమే, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దయాకర్రావుకు సంబంధించిన ముఖ్య అనుచరులు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన సొంత ఇంట్లో ఆయన ఎలాంటి కండువ కూడా ఆ సమావేశంలో వేసుకోకుండా తన ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశం నిర్వహించడం అయితే కొంత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే దయాకర్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన పేరు వినిపించడంతో ఉంటుంది అని ప్రచారం జరిగింది. ఎక్కడ కూడా అధికారులు ఆయన పేరు చేర్చినప్పటికీ ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఎందుకంటే ప్రణీత్ రావుకు సంబంధించి దయాకర్రావు బంధువు అవుతారు. తర్వాత ఆయన ప్రణీత్ రావు అమ్మమ్మ వాళ్ళ ఊరు పర్వతగిరి, దయాకర్రావు సొంత ఊరు కావడంతో కొంత ప్రచారం జరిగింది అప్పుడు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితేనేమి, బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా పడిపోవడం అయితేనేమి, మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజు రోజుకు పడిపోవడం, ముఖ్యమైనటువంటి నేతలంతా వెళ్ళిపోవడం, క్యాడర్ అంతా కూడా వెళ్ళిపోవడం, తర్వాత మొన్న జరిగినటువంటి తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఎక్కడ కూడా అనుకున్నంతటువంటి ఓటు బ్యాంకు రాకపోవడం, నేతలంతా ఆ పార్టీని విడిచిపోతుండడంతో, కీలకమైనటువంటి నేతలంతా కూడా పోతుండడంతో బీఆర్ఎస్కు ఇక్కడ రోజు రోజుకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. బీఆర్ఎస్ అంతా గందరగోళంలో పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దయాకర్రావు కూడా పార్టీని వీడతారన్నటువంటి ప్రచారం ఎప్పటి నుంచో సాగుతుంది. అది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచే సాగుతుంది. కానీ ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తూ ఉన్నారు. కానీ నిన్న మాత్రం పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని బయటికి చెప్తున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు మాత్రం మనకు వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ సమావేశంకి దయాకర్రావుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హార్డ్ కోర్ లీడర్లు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం దయాకర్రావు పాలకుర్తికి సంబంధించినటువంటి నేత అయినప్పటికీ ఆయన సొంత ఇంట్లో సమావేశం నిర్వహించడం, ఎలాంటి వేరే వాళ్ళు లేకుండా ఆయన ముఖ్య అనుచరులు, ఆయన నమ్మినటువంటి వ్యక్తులనే ఆ సమావేశానికి ఆహ్వానించడం, అక్కడ పార్టీ కండువాలు కూడా ఎవరు వేసుకోకపోవడం, అంటే బీఆర్ఎస్లోనే ఉంటున్నాము, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, పార్టీ మారేది లేదు అని స్పష్టత ఇస్తున్నప్పటికీ ఇట్లాంటి పరిణామాలపైన రాజకీయ విశ్లేషణలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాతనైనా పార్టీ వీడతారన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే ఒకవేళ దయాకర్రావు గనక బీఆర్ఎస్ పార్టీని వీడితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకంగా రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారిపోనున్నాయి. ఇక బీఆర్ఎస్ అయితే ఇక్కడ అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్కు ఆయనే పెద్ద దిక్కుగా ఉంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి నేతనే పార్టీ వీడితే ఇక బీఆర్ఎస్కు ఇక్కడ ప్రాతినిధ్యమే లేదనేటువంటి విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిన్న వరంగల్ నగరంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అవిశ్వాసం తీర్మానం
దుకాణం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులంతా కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం బీఆర్ఎస్కు వరంగల్ జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దయాకర్ రావు హాజరు కావాల్సి ఉండే, కాకపోతే ఇక్కడ ఆయన ఈ సమావేశానికి హాజరు కాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ ఆయన పార్టీ మారబోనని స్పష్టత ఇస్తున్నప్పటికీ ఇట్లాంటి పరిణామాలను మాత్రం రాజకీయంగా జోరుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయ చంద్రిక.